అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణలో దూకుడుతో ముందుకు వెళుతున్న కాంగ్రెస్ జోరును తగ్గించే వ్యూహం అమలు చేస్తున్నారా? ఇంతకు అమృత్ టెండర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి టార్గెట్గా చేస్తున్న ఆరోపణలేంటి? ఈ అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ స్పందనేంటి? వాచ్ ద స్టోరీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. అమృత్ టెండర్ల విషయంలో నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సీఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం హస్తినా వేదికగా ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను తన సొంత బామ్మర్దికి అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. అల్లుడి కోసం కొడంగల్లో ఫార్మా కంపెనీ పెడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్ గా రాసినాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను, రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు, 4 ఏళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కేబినెట్ లో మంత్రిగా ఉన్నాను. మరి నేను కేబినెట్ లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు 1000 కోట్ల వరకు ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కేబినెట్ సమావేశంలో కూర్చుంటారు. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా? ఈ పథకానికి అర్హత లేకపోయినా సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీ అయిన శోధాకు 1137 కోట్ల రూపాయల పనులను ఇచ్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇక 21-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్ల లాభం చూపిన కంపెనీకి 1137 కోట్ల రూపాయల పనులు ఎట్లా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించి సీఎం రేవంత్ రెడ్డి స్వంత వారికి లబ్ధి కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. 1137 కోట్ల పనులో ఇండియన్ హోమ్స్ పైప్స్ కో లిమిటెడ్ అనే కంపెనీకి 20% పనులు, మిగతా 80% పనులు శోధా కంపెనీ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. In fact, in Hyderabad, in the state of Telangana, we've been making this point very strongly. I have to point out to one company specifically. This is a company called Shodha Constructions. Now, this company belongs to the brother-in-law of Chief Minister Revanth Reddy. Now, this brother-in-law's name is Srujan Reddy, and this company Shodha Constructions is an unknown entity as far as Telangana is concerned, as far as Andhra is concerned. 1137 करोड़ की काम मिलती है कंपनी को, छोटी कंपनी को, जिसका नेट प्रॉफिट लास्ट ईयर था 2 करोड़. उसको एग्जीक्यूट करने का मौका दिया जाता है, जॉइंट वेंचर बनाया जाता है. सब चीफ मिनिस्टर का खुद का डिपार्टमेंट है. पैसा गवर्नमेंट ऑफ इंडिया का है, डिपार्टमेंट चीफ मिनिस्टर का है, और ब्रदर इन लॉ है चीफ मिनिस्टर का, उसकी कंपनी है. కేటీఆర్ వ్యాఖ్యలకు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. అమృత్ కేసులో కేటీఆర్ ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి బంధువులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కేటీఆర్ ఢిల్లీకి వచ్చి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కొడంగల్లో చిన్న ఘటన సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రచ్చగొట్టాలి, బురద జల్లాలి, ముఖ్యమంత్రి గారు ఉంటే రేపు వచ్చే ఏ ఎన్నికల్లో కూడా వారికి ఏ రకమైనటువంటి ప్రజాప్రతినిధులు గెలవరనే భయంతో రేవంత్ రెడ్డి మీద బురద జల్లాలని, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని ఏకైక కార్యక్రమంతో కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఈ అమృత్ భారత్ కింద మన దగ్గర ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ అన్ని టెండర్ పిలిచిస్తారు. ఈ టెండర్ ఇచ్చిన దాంట్లో ఏదైనా తప్పు జరిగితే దానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలని సిబిఐకి, దాంతోపాటు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి మీరు ఇవ్వండి. మీరు కూడా తెలంగాణలో ఉన్న మంత్రులు బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి రాతపూర్వక ఎవిడెన్స్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది అని చెప్తున్నాడు. 100కి 100 రూపాయలు సొంత బావమరిది కాదని నేను ఖండిస్తున్నాను.
అమృత్ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పథకం. తెలంగాణలో 12 నగరాలు, పట్టణాల్లో అమృత్ పథకం అమలవుతోంది. అమృత్ 2.0లో భాగంగా తెలంగాణకు 8,888 కోట్లు కేటాయించారు. అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్స్ 2.0 అమృత్ పథకం అక్టోబర్ 2021న 5 సంవత్సరాల కాలానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరం వరకు ప్రారంభించబడింది. అమృత్ 2.0 పథకం ద్వారా పట్టణాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బామర్ది సృజన్ రెడ్డికి కట్టబెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాగా అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ను 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పట్టణ పునర్జీవన ప్రాజెక్టుల ద్వారా పట్టణ అభివృద్ధి, మురుగునీరు, నీటి సరఫరా, మౌలిక వసతులను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. ఈ పథకం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యులపై ఆధారపడి ఉంటుంది. అవసరమైతే స్వేచ్ఛ భారత్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ 2022 వంటి అనేక ఇతర పథకాలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి స్థానిక రాష్ట్ర పథకాలు ఈ పథకానికి అనుసంధానం చేస్తారు. అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పథకాలను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే అమృత్ టెండర్ల ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. అయినా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఈ అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. దీంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఉత్కంఠ నెలకొంది.